ఇదో ఉద్యమ నాయకుడి చరిత్ర. రాజ్యం లేని రాజుల యోధుడి కథ. ఉద్యమాల నుండి నాయకులు పుడతారు, కానీ నాయకుడే ఉద్యమానికి ఊపిరైతే ఉద్యమం అనే పదం నుంచి ఉద్భవించిన లీడర్ ఇతడు. 3 దశాబ్దాల ఉద్యమానికి రథసారథి ఇతడు. తన జీవితమంతా జాతిని జాగృతం చేసిన నాయకుడు ఇతడు. జనం కొరకు కదిలే చూడు మంద కృష్ణ మాదిగా, జాతి కొరకు ప్రగతి కొరకు కదిలే తల్లి సాక్షిగా. ఇంకా ఎన్నాళ్ళు ఈ కన్నీళ్లంటూ నినదించిన గొంతుకది. పదవులు పైసలు కట్టలకు ఏనాడు ఆశించలేడు. జాతి ఆత్మగౌరవం కోసం అగ్గిరవ్వాయిండు. మాదిగ జాతి బిడ్డలు తల ఎత్తుకొని బతికేలా చేసిన జాంబవంతుడి వారసుడితడు. ఈ 30 ఏళ్ల ఉద్యమంలో ఎన్నో అవమానాలు అనుభవించిన కరుణామయుడు ఇతడు. కులాన్ని అడ్డు పెట్టుకొని కోట్లు దండుకున్న వాళ్ళను చూసినాం, కానీ మాదిగ జాతి మనుగడ కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన త్యాగశీలుడు ఇతడు. మాదిగ జాతి గతిని స్థితిని పార్లమెంటుకి పరిచయం చేసిన మరో అంబేద్కరుడితడు. ఒక్క మాదిగ జాతి కోసమే కాదు, సబ్బడ్డ జాతుల కోసం పోరాడిన యోధుడితడు. నసీమ అనే పసిబిడ్డ గుండె చప్పుడు విని ఆరోగ్యశ్రీ పథకానికి ఆద్యుడైనాడు. వికలాంగుల హక్కులకు దిక్కు ఇతడు. సాయంపేటలో జననం, అనితర సాధ్యమైన ఉద్యమ ప్రస్థానం. ఆయనే మంద చిన్న కొమరయ్య కొమరమ్మల ముద్దుల బిడ్డ, నా మాదిగ జాతి ఉద్యమ పులిబిడ్డ, మాన్యశ్రీ మంద ఏలియా అలియాస్ మందకృష్ణ మాదిగన్న. జనం కొరకు కదిలే చూడు మంద కృష్ణ మాదిగా, జాతి కొరకు ప్రగతి కొరకు కదిలే తల్లి సాక్షిగా. ఒక లక్ష్యం కోసం సుదీర్ఘకాలం పోరాటం చేసిన పోరాట పటిమ తనది. ఉద్యమం తనకి కొత్తేమి కాదు, పోరాటం తనకు పరిచయం లేనిది కాదు. దళిత ఉద్యమాలకు స్ఫూర్తి పదాత ఇతడు. వికలాంగుల హక్కుల ఉద్యమానికి నిజాం కాలేజీ సభ సజీవ సాక్ష్యం. 1994 ఈదుముడి గ్రామంలో ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడు ఇతడు. జీవితంలోనే కాదు, ఉద్యమంలో సగభాగం తన జీవిత అర్ధాంగి జ్యోతమ్మ. మీ నిబద్ధత ఉద్యమానికి న్యాయబద్ధమని సుప్రీంకోర్టు తీర్పు నిదర్శనం. ఈ 30 ఏళ్ల ఈ జాతి గౌరవాన్ని తన భుజాలపై మోసిండు. మందకృష్ణ మాదిగన్న ఒక్క జాతికో, ఒక కులానికో, ఒక మతానికో చెందినవాడు కాదు. ఆయన అందరివాడు. తన ఉద్యమ చరిత్రను చూసి దేశ ప్రధానమంత్రి తన గుండెలకు అత్తుకుండు. మాదిగనే పదానికి మర్యాద తీసుకువచ్చిన మా ఉద్యమ సూర్యుడతడు. నీతిగల్లది మా మాదిగ జాతి. మందకృష్ణ లేకుంటే ఏమైపోవును నా జాతి. ఆస్తులు కాదు ఆయనకు ముఖ్యం, ఈ మాదిగ జాతి ఆత్మగౌరవమే తన లక్ష్యం. మాదిగ జాతి ఆత్మగౌరవమే తన లక్ష్యం. 1996 జస్టిస్ రామచంద్ర కమిషన్, ఉషా మెహ్రన్ కమిషన్లు వేసి కాలయాపన చేసిర్రంటూ ఎంఆర్పిఎస్ జెండను ఎత్తుకున్నాడు. ఈ జగమునే ఏలిన జాంబవంతుడి వారసులం, జంబూ దీపపు జాతి బిడ్డలం. 1,00,000 డప్పులు 1000 గొంతుకలు చరిత్రగల్ల ఉద్యమం. భాగ్యనగరు జనసముద్రం కాబోతుంది. ఈ ఉద్యమం చాలా ఏళ్లకు యాదికుంటది. దేశాన్ని మా డప్పులతో మేల్కొల్పెట్టోళ్ళం. మాకు ఎవరితోటి కొట్లాట లేదు. సమాన వాటా కోసమే మా తండ్లాట, సమన్వయం కోసమే మా శమర శంఖం. మందకృష్ణ మాదిగన్న ధిక్కార స్వరం. ఇది మాదిగ జాతి ఉద్యమ అమరులకు అంకితం చేస్తూ